హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పూర్ణిమ శశికాంత్ మాట్లాడుకునే మాటలు విన్న సునంద అయితే ఊహించని నిర్ణయం తీసుకోబోతుంది. దాంతో మరి ఇక శశికాంత్ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఆనంది బర్త్డే ఫంక్షన్లో ఇక చైత్ర పూర్ణిమ ఇద్దరు కూడా వస్తారు కదా బర్త్డే ఫంక్షన్కి. అప్పుడే ఇక పూర్ణిమను చూసిన శశికాంత్ అయితే తనతో మాట్లాడుతూ ఉండడం సునంద చూసి ఇక ఏవండి అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక పూర్ణిమ శశికాంత్ అయితే స్టన్ అయి ఇలా చూస్తూ ఉంటారు సునంద వైపు. ఇక నిన్ను చంపేస్తాను పూర్ణిమ, బ్రతికనివ్వను. ఆ రోజే ఇక నిన్ను చంపేద్దాం అనుకున్నాను, కానీ డబ్బులు ఇస్తే తీసుకొని మళ్ళీ ఇక ఎప్పటికీ రావనుకున్నాము. ఇలా మళ్ళీ నా భర్త జీవితంలోకి నాకు సవితిపోరుగా వస్తావా, నిన్ను ఇప్పుడే చంపేస్తానని పూర్ణిమ మీదకి సునంద వెళ్తూ ఉండగా వద్దు వద్దు అని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే సునందను ఆపేస్తాడు. దాంతో ఇక పూర్ణిమ చాలా భయపడుతూ వణికిపోతూ ఇక ఇలా సునంద నుండి తప్పించుకొని ఒక చోట ఎవరికి కనిపించకుండా దాచుకుంటుంది. ఇక అప్పుడే ఇక్కడ చైత్ర అయితే వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, అమ్మ పార్టీకి వచ్చినట్టు వచ్చి కనిపించకుండా పోయిందేంటి అని చెప్పి పూర్ణిమను వెతుక్కుంటూ ఉంటుంది చైత్ర అయితే. ఇంతలోనే ఒక గోడ చాటున ఇక పూర్ణిమను చూసి చైత్ర అయితే ఇక్కడున్నవేంటమ్మా, పద, ఇక మేడం గారు కేక్ కట్ చేసే టైం అయింది అని చెప్పి ఇక అంటూ ఉండగా, లేదు మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం చైత్ర, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, తల బద్దలయ్యేలా ఉంది, పదవే అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా పార్టీకి వచ్చి కేక్ కట్ చేయమందుకు వెళ్ళడం ఏంటి, ఏం జరిగిందమ్మా, నేను టాబ్లెట్ ఇస్తాను పద తలనొప్పికి అని చెప్పి అంటూ ఉండగా, లేదు ఇక ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోనా అని చెప్పి అంటూ ఉండగా, నిన్నొక్కదాన్ని పంపించడం ఏంటి పూరి, పద ఇంటికి వెళ్ళిపోదాం ఇద్దరం అని చెప్పి చైత్ర పూర్ణిమ అయితే ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఫంక్షన్ కాకముందే కేక్ కట్ చేయముందుకే వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఇక ఇక ఇది ఇలా ఉండగా ఇక సునంద అయితే మీరు నన్ను మొదటగా మోసం చేశారు, ఇక ఇప్పుడు నన్ను అవమానించాలని చెప్పి మళ్ళీ పూర్ణిమను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, ఇక మీ ప్రమేయం లేకుండా పూర్ణిమ ఇక్కడికి ఎందుకు వస్తుంది, కావాలని చెప్పి మళ్ళీ నాకు సవితిని తీసుకొస్తున్నారు, ఇక నేను బ్రతకను అని చెప్పి కోపంగా సునంద అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వద్దు సునంద, ఏం నిర్ణయం తీసుకోవద్దు, ఇక నేను చెప్పేది ఒక్కసారి విను అని ఇక సునందను కాపాడడానికి సునంద వెనుకాత నుండి ఇక శశికాంత్ వెళ్తాడు. ఇక్కడ ఆనంది అయితే బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అత్తయ్య మామయ్య ఎక్కడా అని చెప్పి వీళ్ళనే వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక బర్త్డే స్టార్ట్ అయ్యే ముందు కొంచెం మాట్లాడాలి, ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి అనేది మా మామయ్యను మా అత్తయ్యను చూసి నేర్చుకోవాలి, దానికి మా మామయ్య గారు కొద్దిసేపు కౌన్సిలింగ్ ఇవ్వాలి అందరికని చెప్పి తన మామయ్య చేత మాట్లాడించడం కోసం ఆనంది అయితే ఇక తన అత్తయ్య మామయ్యను వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే వాళ్ళిద్దరైతే ఒక రూమ్లో ఇక ఇలా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు నన్ను మోసం చేశారు, ఇక ఈ విషయం ఇప్పుడు మీ కొడుకులకు తెలిస్తే ఎలా ఉంటుంది, నువ్వు నన్ను కాదు మోసం చేసింది నీ కొడుకులని, ఇక ముందుగా నన్ను మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు, దాని కడుపులో ఒక బిడ్డ కూడా ఉంది అప్పట్లో, ఇక ఇప్పుడు అది పెరిగి పెద్దదయ్యింది, ఇక ఇప్పుడు మళ్ళీ తనతో కలవాలనుకుంటున్నావు, నన్ను నా పిల్లల్ని ఇలా ఇక అన్యాయం చేస్తావా అని చెప్పి ఇక సెకండ్ సెటప్ ఉన్నట్టు వీళ్ళిద్దరైతే ఇలా గొడవ పడుతూ ఉంటారు. అది అంతా విన్నా ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మామయ్య గురించి అత్తయ్య ఇలా మాట్లాడుతుందేంటి, మామయ్య అత్తయ్య ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, ఈరోజు ఏంటి ఇలా గొడవ పడుతున్నారు, అత్తయ్యను ఇంత సీరియస్గా ఎప్పుడు చూడలేదు, మామయ్య విషయంలో ఇలా మాట్లాడుతుందేంటి అని ఇక వాళ్ళిద్దరూ రూమ్లో మాట్లాడుకోవడం విన్న ఆనంది అయితే ఇక ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాకుండా అలాగే స్టన్ అయిపోతుంది. ఇంతలోనే ఆదిత్య కూడా, ఏమైంది ఆనంది, అమ్మా నాన్నలు ఎక్కడా, ఇక వాళ్ళతో మాట్లాడిస్తానని చెప్పావు కదా అని చెప్పి ఇక అంటూ ఉండగా, అదిగోనండి వాళ్ళిద్దరూ ఎందుకో అలా గొడవ పడుతున్నారు, అసలు వాళ్ళ మాటలు వింటే నాకెందుకో భయంగా ఉందండి అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య కూడా విని అర్థం చేసుకుంటాడు, నాన్నకు ఇక అమ్మ తర్వాత వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది, ఇక అమ్మ అది సహించలేక ఇక ఆవిడని వెళ్ళిపోమ్మని చెప్పిందా, ఇక నాన్నకు సెకండ్ సెటప్ ఉంది, అమ్మను
తను మోసం చేశాడని ఇక వాళ్ళిద్దరి మాటలు చాటుగా విన్న ఆనంద్‌కి, ఆదిత్యకైతే అర్థమైపోతుంది. అప్పుడే ఇక ఇలా సునంద అయితే ఇక మిమ్మల్ని ఎప్పటికీ క్షమించనండి. ఇక మీరు ఎంతో మంచివాళ్ళు శ్రీరామచంద్రులని ఇక నా కొడుకులకు నీ గురించి చాలా మంచిగా చెప్పాను. ఇక ఇప్పుడు ఈ బర్త్‌డే ఫంక్షన్‌లో నీతో మాట్లాడించాలని కొడుకులు, కోడన్లు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఇలాంటి వాళ్ళు ఇక మన కుటుంబానికి ఇంత ద్రోహం మీరు చేశారని తెలిస్తే నీ కొడుకులు, కోడళ్ళు కూడా నిన్ను క్షమించరండి. మీరు చేసింది చిన్న తప్పు కాదు. ఇక మీ ముఖం నాకు ఎప్పటికీ చూపించకండి. వెళ్ళండి, దానితోనే ఉండండి అని చెప్పి ఇలా కోపంగా ఇక శశికాంత్‌నైతే బయటకు వెళ్ళిపోమని చెప్పి తనిక వేరే రూమ్‌లోకి వెళ్ళి గడియ వేసుకుంటుంది. అప్పుడే ఇక ఇలా శశికాంత్ అయితే తొందర పడొద్దు సునంద, నేను చెప్పేది అర్థం చేసుకో. అసలు నేను పూర్ణిమని ఇక్కడికి రమ్మని చెప్పలేదు. తను ఎందుకొచ్చిందో కూడా నాకు తెలియదు. నిజంగా నేను పూర్ణిమను కలిసి మాట్లాడడం అంతా నిజమే. ఇక నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. కానీ ఇక ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి నేను పూర్ణిమను తెచ్చుకోవాలనుకోవట్లేదు. కానీ నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఇక నేను పూర్ణిమ చేసిన తప్పు వల్ల మా కూతురు బలైపోతుంది. నా కూతుర్ని ఆదుకోవాలనుకుంటున్నాను. అంతేకాని పూర్ణిమకు భర్తగా తనతో ఉంటానని నేను చెప్పలేదు సునంద. నన్ను నమ్ము సునంద అని చెప్పి ఇక శశికాంత్ అయితే సునందను బ్రతిమాలుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే సునంద అయితే లోపలికి వెళ్ళి గడియ వేసుకొని ఎవరెంత చెప్పినా ఇక గడియ తీయకుండా ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది, ఆదిత్య అయితే శశికాంత్ దగ్గరికి వస్తారు. ఏంటి నాన్న, ఏం జరిగింది? నీకు అమ్మకు మధ్య ఇలాంటి విషయాలున్నాయా? ఇక ఎందుకు నాకు ఇన్నాళ్ళు చెప్పలేదు? నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇక అప్పుడు జరిగిన విషయాలన్నీ నాకు తెలియాల్సిందే అని చెప్పి ఇక ఆదిత్య అయితే శశికాంత్ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని నా మీద ఒట్టేసి చెప్పండి ఏం జరిగిందనేది అని చెప్పి ఇక అడుగుతూ ఉండగా జరిగిందంతా శశికాంత్ అయితే ఇక ఆనంద్‌కి, ఆదిత్యకు చెప్పేస్తాడు. నన్ను క్షమించరా, మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఇక నేను ఆ రోజు ఇక ఇలా పెళ్లి చేసుకున్నాను, తప్పే. ఇక నా తప్పును క్షమించి ఈ రోజు ఇక నాకు తనకు పుట్టిన కూతురుకు న్యాయం జరిగేటట్లు నువ్వే చేయాలిరా అని చెప్పి ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు ఆదిత్యను. అప్పుడే ఇక ఆదిత్య కూడా ఆలోచిస్తూ ఉంటారు. పాపం పెద్దవాళ్ళు చేసిన తప్పులకు ఇక పిల్లలు శిక్ష అనుభవించాలా? నువ్వు చేసింది తప్పే నాన్న, ఎప్పటికీ నిన్ను క్షమించే పరిస్థితి లేదు. కానీ ఇక నీ వల్ల ఇక తల్లి కాబోయింది, తను ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తనకు మాత్రం అన్యాయం జరగకూడదు. తనను ఇంటికి తీసుకొచ్చి ఇక నేను తనకు న్యాయం జరిగేటట్లు చూస్తాను. కానీ నువ్వు మాత్రం అమ్మకు చేసింది 100% ఇక న్యాయం కాదు అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. ఇంతలోనే సునంద అయితే ఇక నన్ను శశికాంత్ గారు నేను ఎంతో నమ్మితే నన్నే మోసం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పి ఇక ఇలా సునంద అయితే తన రూమ్లోకి వెళ్ళి ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తుంది. ఇదంతా కిటికీలో నుండి ఆనంది చూస్తుంది. అత్తయ్య, వద్దత్తయ్య, మీరు అంత పని చెయ్యొద్దత్తయ్య, ఎలాగైనా మీకు న్యాయం జరిగేటట్లు మేము చూస్తాము అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే ఇక లేదు ఆనంది, మీ మామయ్య చూడ్డానికి చాలా మంచివాడు, అమాయకులా ఉన్నాడు. కానీ తను ఎంత మోసం చేశాడో తెలుసా మనందరినీ, ఇక ముఖ్యంగా నన్ను అని చెప్పి ఈ రోజైతే తన ప్రాణాలను తీసుకోవాలనుకుంటుంది సునంద అయితే పాయిజన్ తీసుకొని. ఇక ఈలో డోర్ ఓపెన్ చేసేలోపే పాయిజన్ తాగేస్తుంది. ఇక నోట్లో నుండి నురుగలు ఇక బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది సునందకైతే. అప్పుడే ఇక శశికాంత్ అయితే పదరా ఆది, మీ అమ్మను ఎలాగైనా కాపాడాలిరా, ఇక మీ అమ్మకు ఇలా జరుగుతుంది, మీ అమ్మ ఆవేశంలో ఇలా చేసుకుంటుందనే ఇన్నాళ్ళు నేను ఇక నా కూతురికి ఇక ఆ భార్యకు దూరంగా ఉన్నానురా. ఈరోజు నన్ను తనను చూసింది, తట్టుకోలేకనే మీ అమ్మ ఇలా చేసుకుందిరా అని చెప్పి ఇక నన్ను క్షమించరా, ముందుగా మీ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి శశికాంత్ అయితే చాలా హడావిడి చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ విషయం అంతా తెలుసుకున్న ఇక చైతన్య, ఆదిత్య అందరూ కూడా సునందను కాపాడుకోవాలి. ఇక సునంద ఆవేశంలో ఇలా నిర్ణయం తీసుకుంది అని చెప్పి వెంటనే ఇక సునందను ఇక హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక అక్కడ డాక్టర్లు అయితే ఇక వెంటనే తీసుకొచ్చారు. మంచి పని చేశారు. అసలు ఏమైంది సునంద గారు, ఇలాంటి పని చేసుకోవడం ఏంటి, తనకు ఇలాంటి కష్టాలు రావడం ఏంటి, ఏమైంది అసలు అని చెప్పి డాక్టర్లు అయితే సునంద అలా పాయసం తీసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సునంద మేడం పెద్ద గొప్ప వ్యక్తి, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయా అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి డాక్టర్, ఇక మా అమ్మని ఎలాగైనా బ్రతికించాలి అని ఇక చైతన్య, ఆదిత్య అయితే కోరుతూ ఉంటారు డాక్టర్లను. అప్పుడే ఇక డాక్టర్లు అయితే తప్పకుండా బాబు, సునంద గారికి ఏం కాకుండా ఇక మేము కాపాడుతాము, కానీ తనకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీరు తెలుసుకొని ఆ పరిస్థితులకు దూరంగా ఉంచాలి అని చెప్పి డాక్టర్లు అయితే ఇలా సలహా ఇస్తూ ఉంటారు ఆదిత్యకు, చైతన్యకైతే. అప్పుడే ఇక
సరే అని చెప్పి ఇలా సునందను హాస్పిటల్‌లో చేర్చి ఇక వీళ్ళైతే బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సునంద పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి. ఇక జీవనకు అలెక్యకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇక వీళ్ళు ఇలా అన్యాయమైపోయారా? ఇక శశికాంత్ గారు ఇలా చేశారా? అని చెప్పి ఇక అందరూ కూడా వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక నెమ్మదిగా ఆనంది అయితే శశికాంత్ దగ్గరికి వస్తుంది. ఏంటి మావయ్య మీరు చాలా మంచివాళ్ళు. అసలు ఇలా ఎలా జరిగింది? ఇక మీకు ఎందుకింత అన్యాయం జరిగింది? నాకు మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు మావయ్య. నన్ను ఒక కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు. అలాంటిది మీరు ఇలా ఎలా చేశారు? ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు మావయ్య? అసలు ఎవరావిడే? అని చెప్పి ఇక ఆనంది అయితే నెమ్మదిగా అడుగుతూ ఉంటుంది. ఇక శశికాంత్ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక శశికాంత్ అయితే పూర్ణిమ ఫోటో చూపిస్తాడు. అది చూసిన ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మావయ్య మీరు పెళ్లి చేసుకుంది తననా? అని ఇక అంటూ ఉండగా అవునమ్మా తన పేరు పూర్ణిమ. తనకొక కూతురు కూడా ఉంది. ఇక తను ఎవరు? తనని ఎప్పుడు చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఇక ఇంతలోనే నేను పూర్ణిమ మాట్లాడుకోవడం మీ అత్తయ్య చూసి కోపంలో ఇలా ఇక నన్ను తిట్టేసి ఇలా చేసుకుందమ్మా. మీ అత్తయ్య కోపంలో ఆవేశంలో ఇలా చేసుకుంటుందనే ఇన్నాళ్ళు తనను దూరం పెట్టి తన కూతురికి ఎంతో అన్యాయం చేశానమ్మా. ఇప్పటికైనా వాళ్ళను ఆదుకోవాలనుకున్నాను ఒక తండ్రిగా. కానీ మీ అత్తయ్యకు అది నచ్చటం లేదు. ఇక ఇలా కోపంగా ఏం చేసిందో చూసావు కదా. ఈరోజు మనందరినీ విడిచిపెట్టడానికి ఇక విడిచి పైకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిందమ్మా మీ అత్తయ్య. మీ అత్తయ్యకు కోపం వస్తే తట్టుకోలేమమ్మా. అందుకే ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా మా ఇద్దరి మధ్య ఉండేలా చూసుకున్నాము. కానీ తిరిగి తను ఇప్పుడు ఇక్కడికి వచ్చిందమ్మా విజయవాడ నుండి. అందుకే ఇక మీ అత్తయ్య ఇలా చేసుకుందని చెప్పి జరిగిందంతా శశికాంత్ అయితే ఆనందికి వివరించి చెప్తాడు. అప్పుడే ఇక ఆనంది అయితే అవునా ఇక తను ఎవరో కాదు మామయ్య చైత్ర వాళ్ళ అమ్మ. అంటే చైత్రని కన్న కూతురా అని చెప్పి ఆనంది నిజం చెప్తుంది శశికాంత్కైతే. అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? మన ఆఫీసులో పనిచేసే చైత్ర ఇక నా కూతురా పూర్ణిమ కూతురా అని ఇక అంటూ ఉండగా అవును మామయ్య ఇక వాళ్ళ మమ్మీ తనే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అది తెలుసుకున్న ఇక శశికాంత్ అయితే ముందుగా సంతోషిస్తాడు. కానీ సునంద పరిస్థితిని చూసి ఇక వాళ్ళకు దూరం అవ్వడమే బెటర్. కానీ దూరంగా ఉన్న వాళ్ళకు న్యాయం జరిపించాలి అని ఇక శశికాంత్ అయితే ఇక వెంటనే సునందను ఆ పరిస్థితిలో చూసి సునందను అక్కడే వదిలేసి నేరుగా పూర్ణిమ దగ్గరికి వెళ్తాడు. ఇక పూర్ణిమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఎప్పుడేం జరుగుతుందో ఏమో సునంద అక్క నన్ను చంపేస్తుందని అలాగే చాలికి వణికిపోతూ ఇక ఇలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ రావడంతో చైత్ర పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి సార్ ఇలా వచ్చారు అని ఇక చైత్ర అయితే ఇలా శశికాంత్ను అంటూ ఉంటుంది. దాంతో ఇక శశికాంత్ అయితే సార్ కదమ్మా నేను మీ నాన్నని అని చెప్పి శశికాంత్ అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు చైత్ర ముందు. అప్పుడే చైత్ర అయితే ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీరు నాన్న కావడం ఏంటి అని ఇక అంటూ ఉండగా మీ అమ్మ ఇన్నాళ్ళు నా గురించి నీకు చెప్పలేదు. కానీ నీ కన్న తండ్రిని నేనేనమ్మా. నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకొని మీకు ఎలాంటి సహాయం చేయలేకపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందనే. ఈరోజు మీ అమ్మ పార్టీకి వచ్చింది కదా. నేను మీ అమ్మతో మాట్లాడడం ఇక నా భార్య సునంద చూసింది. ఇక నన్ను గట్టిగా నిలదీసి నేను చేసింది తప్పని చెప్పి తను ఈరోజు పాయిజన్ తీసుకొని ఇక ఇలా ప్రమాదంలో హాస్పిటల్లో ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇలా పూర్ణిమ చైత్ర దగ్గరికి వచ్చి అప్పుడే ఇక చైత్ర పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అక్క పాయిజన్ తీసుకుందా? ఇప్పుడు ఎలా ఉంది? మా వల్లనే అక్కకి పరిస్థితి వచ్చింది అని చెప్పి పూర్ణిమ చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ పూర్ణిమ నువ్వు అర్థం చేసుకో. ఇక ఆదిత్యకు కూడా నిజం తెలిసింది. ఇక ఆదిత్య ఎలాగైనా చైత్రకు ఇక న్యాయం చేయాలి. మనం చేసిన తప్పుకు చైత్ర బలి కాకూడదని ఆదిత్య ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చైత్ర వాళ్ళ అన్నయ్య ఆదిత్య ఇక చైత్రను నిన్ను బాగా చూసుకుంటాడు. కానీ మీరు ఎక్కడున్నారనే విషయం సునందకు తెలియకూడదు. కాబట్టి ఇక మీరు ఇక హైదరాబాద్ నుండి మళ్ళీ విజయవాడకు వెళ్ళిపో పూర్ణిమ. నన్ను క్షమించు పూర్ణిమ ఇలా అంటున్నందుకు. ఇక ఇప్పుడు నా సునంద పరిస్థితి చూస్తే ఇలా అనక తప్పటం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ శశికాంత్ అయితే పూర్ణిమ దగ్గరికి వెళ్ళి పూర్ణిమను వెళ్ళిపోమ్మని చైత్రను పూర్ణిమను బ్రతిమాలుతూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళైతే సునంద బాగుండడం కోసం ఇక సరే అని చెప్పి ఇక అందరినీ వదిలేసి మళ్ళీ ఇక వెళ్ళిపోతూ ఉంటారు చైత్ర పూర్ణిమ అయితే. చైత్రకైతే శ్రీతన్ అంటే చాలా ఇష్టం కదా. ఇక శ్రీతన్ నాకు ఎప్పుడు కనిపించడా? శ్రీతన్ నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగి మళ్ళీ
మళ్ళీ విడిపోతున్నామని బాధగా వెళ్తూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలా వెళ్ళిపోతూ ఉండగా ఆదిత్య అయితే వీళ్ళను చూస్తాడు. ఏంటి నాన్న ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అమ్మను ఈ పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళని ఇప్పుడు సడన్‌గా ఎక్కడికి వెళ్ళిపోమంటున్నావు? ఇక వాళ్ళు ఎక్కడికని వెళ్తారు? ఇద్దరు ఆడవాళ్ళు. ఇన్నాళ్ళు వీళ్ళు అనుభవించిన కష్టాలు చాలు. ఇక వీళ్ళని ఎక్కడ ఉంచాలో, ఏం చేయాలో, వీళ్ళకు ఎలా న్యాయం చేయాలో నాకు తెలుసు. నువ్వు అమ్మను సేఫ్‌గా ఉండేటట్లు చూసుకో. నువ్విక పూర్ణిమ అమ్మను కలవకు. అంతే. ఇక అమ్మ నువ్వు సంతోషంగా ఉంటారు. కానీ నా చెల్లెలకు ఇక న్యాయం జరిగేటట్లు నేను చేస్తాను. ఇక వీళ్ళిద్దరిని ఇక నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వీళ్ళకు కావలసిన సౌకర్యాలు అన్నీ నేను చూసుకుంటాను. నీకెందుకు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే చాలా థ్యాంక్స్ రా. ఇక ఈ నాన్నను అర్థం చేసుకున్నందుకు అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక నిన్ను అర్థం చేసుకున్నాను. కానీ నువ్వు చేసింది మాత్రం పెద్ద తప్పు నాన్న. అమ్మను అన్యాయం చేశావు. ఇటు వీళ్ళిద్దరికీ అన్యాయం చేశావు. ఒక నాన్నగా నువ్వు ఇక ఏమి కూడా వీళ్ళకు సహాయం చెయ్యలేదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నీలాంటి పరిస్థితి ఏ మగవాడికి రాకూడదు నాన్న. ఇక నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలియదా అని చెప్పి ఇక ఆదిత్య అయితే తన నాన్నను అర్థం చేసుకొని పూర్ణిమను ఇక చైత్రను నిన్ను కాపాడుతాను, నేను ఆదుకుంటాను. అమ్మకు తెలియకుండా ఇక నేను అన్నీ ఇక వీళ్ళను కనుక్కొని వీళ్ళకు కావలసినవి ఇక వీళ్ళను మంచి హోదాలో ఉంచుతాను. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ బాగుపడాక అన్నీ అమ్మకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఎప్పట్లాగే కలిసి ఉండేలా చేస్తాను అని చెప్పి ఆదిత్య అయితే ఈరోజు ఇక ఇలా చైత్రకు అన్నయ్యగా మొత్తం కూడా తనే ఇక చూసుకుంటూ ఉంటాడు. ఇక శశికాంత్ అయితే సరే అని చెప్పి అక్కడ నుండి ఇక సునంద దగ్గరికి వచ్చేసి ఇక ఆదిత్య మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటాడు. నా కొడుకైనా నన్ను అర్థం చేసుకున్నాడు, అది చాలు. ఇక నా కొడుకులకు నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో, నన్ను ఇక చీకొడతారేమో అనుకున్నాను. కానీ ఇక నా కొడుకు ఈరోజు అలా చెయ్యకుండా ఇక నన్ను అర్థం చేసుకొని తన చెల్లెల్ని ఇక ఇలా ఆదుకుంటానంటున్నాడు. అది చాలు నాకని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే మురిసిపోతూ ఉంటాడు. చూద్దాం మరి ఇక సునంద ఇక పాయసం తీసుకుంది కదా, తన ఇక ప్రమాదం నుండి బయటపడబోతుందా? ఇక సునందకు ఏం జరగబోతుంది? మరి ఇక సునంద పూర్ణిమ విషయంలో ఇంకా ఏం చేయబోతుంది అనేది చూడాలి తర్వాత. ఖచ్చితంగా ఆదిత్య అయితే ఇక సునంద మనసు మార్చి ఎప్పటికైనా పూర్ణిమను చైత్రను ఇంటికి తీసుకొచ్చి ఇక ఇంట్లోనే ఇక తన చెల్లెల్ని ఘనంగా పెళ్లి చేసి పంపిస్తాడు ఆదిత్య అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక ఆదిత్య సునంద మనసు ఎలా మార్చబోతున్నాడు అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.